పెట్టి చేస్తున్నాను. సార్ డిప్యూటీ సార్ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ భక్తులు ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో 4 రోజులు జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే
బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది, చూడాలి. ఇది మూడోసారి మనం నిర్వర్తించటం. గతంలో కూడా 2 సార్లు దిగ్విజయంగా నిర్వహించాం. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం.